హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మకుట్టి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము న్యాచురల్ మార్ట్కి వచ్చామన్నమాట. ఎందుకంటే డాల్గోనా కాఫీ చేయడానికి. సో నేను డైరెక్ట్ బ్రూ ఇంకా హర్షీ సిరప్ తీసేసుకున్నా. సో నేను ఇక్కడ 5 ప్యాకెట్స్ బ్రూ తీసుకున్నాను. నార్మల్గా డాల్గోనా కాఫీ అని సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి, బట్ ఈ వీడియోలో కొన్ని ఈజీ హ్యాక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను 12 స్పూన్స్ షుగర్ తీసుకున్నాను. ఇక్కడ షుగర్ని దంచి కూడా వేసుకోవచ్చు, కానీ టైం వేస్ట్ అవుతుంది, ఇంకా పర్ఫెక్ట్ పౌడర్ టెక్స్చర్ రాదు. అందుకే నేను ఇక్కడ మిక్సీ యూజ్ చేస్తున్నాను. జనరల్లీ అందరూ మిక్సీయే యూజ్ చేస్తారు. మిక్సీ అయిన తర్వాత పర్ఫెక్ట్ షుగర్ పౌడర్ వచ్చిందా రాలేదా అని చెక్ చేసుకోండి. దాని తర్వాత చక్కెరని కాఫీ పౌడర్ ఉన్న దాంట్లో పోసుకోండి. 2 or 3 స్పూన్స్ మిల్క్ పోసుకోండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ టెక్స్చర్లో రావాలి. టెక్స్చర్ వచ్చిన తర్వాత 1-2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, క్యాప్ పెట్టేసి. ఇప్పుడు నేనైతే నా ఓన్ హ్యాక్ని యూజ్ చేస్తున్నాను. నార్మల్లీ అందరూ స్పూన్స్తో అయినా బ్లెండర్తో అయినా మిక్స్ చేస్తారు, కానీ మనం ఇక్కడ మిక్సీ యూజ్ చేస్తున్నాం. మిక్సీ యూజ్ చేయడం వల్ల చూసారుగా ఎలా వచ్చిందో, కాబట్టి మీరు కూడా మిక్సీతో ట్రై చేయండి. మిక్సీ యూజ్ చేయడం వల్ల డాల్గోనా కాఫీకి కరెక్ట్ టెక్స్చర్ వచ్చింది, పర్ఫెక్ట్గా. అయినా కానీ మీకు డాల్గోనా కాఫీ టెక్స్చర్ ఇంకా లూజ్గా వస్తే కొంచెం షుగర్ పౌడర్ కలుపుకోండి. దీని తర్వాత ఒక 30 minutes వరకు ఫ్రిడ్జ్లో పెట్టండి. దాని తర్వాత మనం ముందుగా తెచ్చుకున్న హర్షీ సిరప్ని మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోండి. నేనైతే ఇలా డిజైన్ చేశాను, మీకు ఎలా నచ్చితే అలా డిజైన్ చేసుకోండి. అలాగే 2 or 3 ఐస్ క్యూబ్స్ వేయండి. తర్వాత మనము డాల్గోనా క్రీమ్ అనేది ఒకటి చేసుకున్నాం కదా, 2 or 3 స్పూన్స్ని పోసుకొని కొన్ని గోరువెచ్చని పాలు పోయండి. ఆ తర్వాత మళ్ళీ మనం డాల్గోనా కాఫీకి చేసుకున్న క్రీమ్ని 2 స్పూన్స్ వేసుకుందాం. సో ఫైనల్లీ మన డాల్గోనా కాఫీ అనేది కంప్లీట్ అయిపోయింది. దీన్ని మన వాళ్ళకి ఇచ్చి ఎలా ఉందో తెలుసుకుందాం. అందరూ చాలా బాగుంది అని చెప్పారు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.